Hi, welcome to the SARC Media. Margana Rama Rao, inventor of an engine exhaust emissions of reducer automobile. He has spent the last 21 years working tirelessly to create a pollution control device for the people of India who are suffering from pollution related issues. Despite being retired and facing financial difficulties with his pension, he has persevered and invented this device, driven by a BS6 అని desire to serve వచ్చినాయి. the nation. కానీ ఆ Let's బేబీ see this కలెక్షన్ video. కాదు, కొంత ambient లోకి వెళ్ళిపోతూనే ఉంది. అది మనం స్మెల్ చేస్తున్నాం, దానివల్ల అనారోగ్యాలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఇది అలా కాదు. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇందులోని కెమికల్ లిక్విడ్స్ ఉంటాయి. వచ్చిన ఫోర్స్ కి లోపల ఇది స్క్రబ్ అవుతుంది. ఈ స్క్రబ్ అవటం వల్ల అందులో ఉన్నటువంటి కార్బన్, ఇందులో యూరియా వేస్తాం. ఆ యూరియా నైట్రేట్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇందులో సోడియం వేస్తాం, సల్ఫర్ ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఆ కెమికల్ అంతే, ఆ రెండు అలాగనే ఉంటాయి. అలాగే మొనాక్సైడ్ ప్రతి ఇంజన్ లో కూడా ఒక సెకండ్ కి 5 పవర్ స్ట్రోక్లు వస్తాయి. ఆ నిమిషం ఒక సెకండ్ లో 5 సార్లు ఇంజన్ ఫైర్ అవుతే 100% ఫైర్ అవ్వదు. ఆ ఫ్యూల్ అన్బర్న్డ్ ఫ్యూల్ హాట్ ఎగ్జాస్ట్ నుంచి మనకి ambient లో 400 నుంచి 500 సెంటిగ్రేడ్ లో ambient లోకి వస్తుంది. అది మోస్ట్ హార్మ్ఫుల్ గ్యాస్ అండి. ఆ గ్యాస్ మనం పీల్చిన అది ఏం చేస్తే ముందు ఇరిటేషన్, ఆ తర్వాత హెడేక్ రావడం, తర్వాత క్యాన్సర్ రోగాలకి అన్నిటికీ సర్వ రోగాలకి మొనాక్సైడ్ ప్రధానమండి. అది ఇందులోకి వచ్చేటప్పటికి 400 డిగ్రీలు ఎంటర్ అయ్యి అవుట్ అయ్యేటప్పటికి 60 నుంచి 70 సెంటిగ్రేడ్లోనే అవుట్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిపోయిందో హాట్ ఎగ్జాస్ట్ ఈ మొనాక్సైడ్ లిక్విడ్ ఫార్మ్ అయిపోతుంది. ఫార్మ్ అయిపోయి ఆయిల్ ఇందులో కలెక్ట్ అవుతుంది. ఇందులో డీజిల్ కలెక్ట్ అవుతుంది. ఆర్డినరీ ఈ కెమికల్స్ అన్ని కూడా, ఈ కార్బన్ కంటెంట్స్ అన్ని ఇందులో కలెక్ట్ అవుతాయి. ఇది ప్రతి 2000 కిలోమీటర్లకి చిన్నవైతే, పెద్ద వెహికల్స్ అయితే 3 నుంచి 4000 కిలోమీటర్లు రన్ అయిన తర్వాత దీని కింద ఒక సంపు ఉంటుంది. ఆ సంపు నుంచి అది ఓపెన్ చేస్తే ఇంత మొత్తం వస్తుందండి. ఓ 2-3 కేజీలు మొత్తం వస్తుంది. అదంతా కూడా మనం ప్రాక్టికల్గా పీలుస్తున్నాం. ఇప్పుడు మనం ఏం పీల్చక్కర్లేదు, మొత్తం కలెక్ట్ చేయాలి. అది ఎవిడెన్స్. ఇంతవరకు మన దేశంలో కానీ ఏ ఇతర దేశాల్లో కూడా కలెక్ట్ చేసే సిస్టమ్ లేదు. కాకపోతే ఇది నాట్ అనండి ఎలక్ట్రానిక్ ఏం లేదు ఇందులో. ఓ రెసిస్టెన్స్ కానీ, ఓ డయోడ్స్ కానీ ఏం లేవు. అంత న్యాచురల్. ఈ రోజు సమావేశం ఉద్దేశం చెప్పండి. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఇది లాంచ్ చేసాం. ఇక్కడే పత్రికా విలేకరుల బంధు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి, ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశం. ఎప్పుడైతే ప్రభుత్వం స్పందిస్తుందో, ఇది తెలంగాణ రాష్ట్రం అంతా ఇది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి పొల్యూషన్ తగ్గుతుంది. ఎంత టైం పట్టింది? సార్, నేను 25 ఏళ్ల క్రితం నుంచి చేస్తున్నాను. ఎందుకంటే నేను నేవల్ డాక్యార్డ్లో ఎంప్లాయీ. అక్కడ 2001లో దీన్ని తయారు చేసి నేవీ బస్సులకి, ట్రక్కులకి, వ్యాన్లకి వేశారు. 3 ఏళ్ళు తిప్పారు. అది చూసి నేవీ అధికారులు నాకు ఒక నేవీ మెడల్ ఇచ్చారు. పేపర్లో వేశారు, మీడియాలో అన్నిట్లోనూ వచ్చింది. కానీ దేశానికి అందలేదు. దేశానికి అందనప్పుడు వాళ్ళ అప్రిషియేషన్ నా వరకు రైట్, కానీ దేశానికి అందాలన్నది నా అంబిషన్. ఏమిటి, నేను ఉన్నంతసేపు తిరిగినాయి సార్. అంటే పాలసీ మ్యాటర్ అవ్వలేదు. ఇప్పుడు నేవీ వాళ్ళు కూడా ఇది తయారు చేయడానికండి, అంటే మనం మోడల్గా తయారు చేస్తున్నాం కాబట్టి ఒక బస్సుకి కానీ, హెవీ లారీలు కానీ 40,000 అవుతుంది. అదే ఆటోకి అయితే 18,000, 15,000 మధ్యలో అయిపోతుంది. అదే ఇది ఏదైనా హబ్కి ఇచ్చామనుకోండి, హబ్కి ఇచ్చినట్టయితే ఇంకా తక్కువ డబ్బుల్లోనే అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీ కదండి, మిషన్స్ ఫాస్ట్గా వాళ్ళు తయారు చేస్తారు, తక్కువగా దీంతోనే అవుతుంది. మనం మెయిన్ చూసేది ఇందులో కలెక్ట్ అయిన ఆ స్లడ్జ్ కూడానండి మనం రీసైకిల్ చేస్తే దాంతో బై ప్రోడక్ట్ వస్తుంది ఇన్ ఫ్యూచర్లో. అదే ఆ స్లడ్జ్ కూడా మనం ఏదో ఒక బంకులకో గవర్నమెంట్ పాలసీ చేస్తే అది అమ్మితే కేజీకి ఇంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజులు. అది జరుగుతుంది. ఎప్పుడు మనం టన్నుల్లో వచ్చినప్పుడే కదా దానికో ఇండస్ట్రీ తయారవుతుంది. దాంట్లో మీరు